డీసీసీ నియామక ప్రకటన ఆ జిల్లా కాంగ్రెస్లో మంటలు రేపుతోంది. ఈ ప్రకటనతో పార్టీ జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గ కాంగ్రెస్లో మంటలు ఇప్పట్లో ఆరేలా కనిపించట్లేదు. కాస్త తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఇప్పుడు ఎందుకు బొగ్గమంటున్నాయి? ఆ సెగల దాటికి పార్టీ పంచాయతీ సీట్లు మలమలా మాడిపోయే ముప్పు పొంచి ఉందా? రెండు వర్గాలు కొట్టుకుని ప్రత్యర్థులకు పంచాయతీలు సమర్పించుకునే పరిస్థితి ఎక్కడుంది? అగ్గి మళ్లీ ఎందుకంటుకుంటుంది? జిల్లాలో గ్రూప్ వార్ కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారుతుందా? స్థానిక సంస్థల ఎన్నికల హడావిడిలో ఇద్దరు నాయకుల మధ్య పోరు పార్టీని ఎటు తీసుకెళ్తుందో అనే భయాలు పెరుగుతున్నాయా? వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. కొమరం భీం జిల్లాలో గ్రూప్ వార్ కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో ఇద్దరు నాయకుల మధ్య పోరు పార్టీని ఎటు తీసుకువెళుతుందోనన్న భయాలు పెరిగిపోతున్నాయి. ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాదరావును తొలగించి ఆత్రం సుగుణకు పగ్గాలు అప్పగించింది అధిష్టానం. ఆమె ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ ఆమె సమక్షంలోనే మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు టార్గెట్గా తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తానుంటే ప్రత్యర్థి గెలుపు కోసం పనిచేశారని ఇన్నాళ్లు చెబుతూ వచ్చారాయన. తాజాగా అంతకు మించిన ఆరోపణలు చేశారు శ్యామ్ నాయక్. అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారన్న ఆరోపణలతో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలే కాకుండా నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్యామ్ నాయక్ పోటీ చేయగా అప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మికి సపోర్ట్ చేశారన్నది ప్రధానమైన ఆరోపణ. అలాగే లోక్సభ ఎన్నికల్లో సైతం గ్రూప్ వార్ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రంలో కులగణన విషయంలో పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా రెండు వర్గాల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. అప్పట్లో కుర్చీలు విసురుకోవడం, నిరసనలకు దిగడం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మళ్లీ డీసీసీ అధ్యక్ష పదవి మార్పుతో రచ్చ మొదలైంది. విశ్వప్రసాదరావు నామినేటెడ్ పోస్టులను సైతం అమ్ముకున్నాడని, మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు ఇతర పదవుల్ని బీఆర్ఎస్ కోసం పనిచేసిన వారికి ఇచ్చారని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం డీసీసీని మార్చడం విశ్వప్రసాద్ వర్గం వ్యతిరేకించింది. అయితే అధిష్టానం నిర్ణయాన్ని పాటించని వాళ్లు పార్టీలో కొనసాగకూడదన్న శ్యామ్ నాయక్ 2023 ఎన్నికల సమయంలో విశ్వప్రసాద్ నలుగురిని బలి చేశారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటుదారుడని విమర్శించడంతో పార్టీలో మళ్లీ గ్రూప్ వార్ తెరలేచిందని అంటున్నారు. సీనియర్ నాయకులను వదిలేసి అధికారాన్ని అప్పటి డీసీసీ మిస్యూజ్ చేశారని ఆరోపణలు సైతం చేశారట శ్యామ్ నాయక్. తిర్యానీ, జైనూర్లలో ఇచ్చిన నామినేటెడ్ పదవుల విషయంలో ఏదో జరిగిందని మాట్లాడడం పార్టీలో అంతర్గత చర్చకు దారితీసింది. ఇదే విషయంపై మాజీ డీసీసీ వర్గం గురుగా ఉన్నట్టు తెలిసింది. విశ్వప్రసాద్ కు సరైన గుర్తింపు ఇవ్వాలని, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోతుందన్న హెచ్చరికలు సైతం వస్తున్నాయట. గ్రామాల్లో పట్టు కోసం ఆరాటపడుతూ క్యాడర్ను సిద్ధం చేయాల్సిన నేతలు ఇలా గ్రూప్ వార్తో టైంపాస్ చేస్తుంటే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఖచ్చితంగా నష్టం జరుగుతుందని అంటోంది కాంగ్రెస్ కట్టర్ క్యాడర్. పార్టీ మద్దతుదారులను భరోసా ఇవ్వడం మాట అటుంచితే గ్రూప్ వార్తో పక్క పార్టీకి మద్దతుదారులు లాభపడతారన్న అంచనాలు పెరుగుతున్నాయి. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని గొడవలకు చెక్ పెడితే తప్ప పంచాయతీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ జిల్లాలో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కవంటోంది క్యాడర్. మరి కాంగ్రెస్ అధిష్టానం ఈ వివాదానికి ఎలా ఎండ్ కార్డు పెడుతుందో చూడాలి.